So consider the following statement. Statement 1, the amount of dust particles in the atmosphere is more in subtropical and temperate areas than in equatorial and polar regions. Okay. So the amount of dust particles in the atmosphere is more in subtropical and temperate. So these statements are directly from NCERT. Okay. So NCERT నుంచి డైరెక్ట్ వచ్చిన స్టేట్మెంట్స్. సో వాట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ జోగ్రఫీ ఏంటంటే హీ వోంట్ క్రాస్ ఎన్సీఆర్టీ అనమాట. ఎన్సీఆర్టీ నుంచి బయటకు వెళ్తూ జోగ్రఫీ విషయంలో మాత్రం. సో మీరు ఎన్సీఆర్టీ అంత బాగా చదువుకుంటే జోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అంత బాగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఆర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీఎస్ అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఈస్ మోర్ ఇన్ సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాస్. అవును. ఓకే. ఎందుకు అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ జనరల్ గా టెంపరేట్ ఏరియా సబ్ ట్రాపికల్ ఏరియాస్? బికాస్ యాక్చువల్ గా ద ఎయిర్ విల్ సింక్ కదా. ఓకే. మీరు ప్రెషర్ బెల్ట్స్ చదివితే ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 డిగ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees అనుకుంటే ఇక్కడ ఎయిర్ విల్ రైజ్, హియర్ ఎయిర్ విల్ సింక్. సో అందుకే జనరల్ గా ఏరియాస్ లో మనకి డిజర్ట్స్ కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. ఎస్. సో ఎయిర్ అనేది సింక్ అవుతూ ఉంటుంది, లాట్ ఆఫ్ డిజర్ట్స్ ఫార్మేషన్ జరుగుతుంది, లాట్ ఆఫ్ డ్రై విండ్స్ అనేది ఉంటుంది అనమాట. బికాస్ అక్కడ ఇడియాబాటిక్ కూలింగ్ జరగదు, ఇడియాబాటిక్ హీటింగ్ అనేది జరుగుతుంది. సో ఇడియాబాటిక్ హీటింగ్ జరగడం వల్ల సో ఆటోమేటిక్ గా ద విండ్స్ విల్ బి వెరీ డ్రై. ఇడియాబాటిక్ కూలింగ్ జరిగితే ఏంటంటే రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగిపోయి విండ్స్ అనేది వెట్ అయిపోయి సో ఆటోమేటిక్ ఏంటంటే ఇట్ లీడ్స్ టు ప్రెసిపిటేషన్. బట్ వేరేస్ ఇడియాబాటిక్ హీటింగ్ కదా జరుగుతుంది, సింకింగ్ ఎయిర్ అనమాట, నాట్ రైజింగ్ ఎయిర్. సో సబ్ ట్రాపికల్ రీజన్స్ లో ఎయిర్ అనేది సింక్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో బికాస్ ఆఫ్ దిస్ సింకింగ్ ఎయిర్ అండ్ మోర్ ఓవర్ దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ డిజర్ట్స్. ఆ ఏరియాస్ లో ఎక్కువగా డిజర్ట్స్ ఫార్మ్ అవ్వడానికి. అండ్ బికాస్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ డిజర్ట్స్ వల్ల లాట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ కూడా, విండ్ వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ డస్ట్ అనేది అట్మాస్ఫియర్ లో అక్యూములేట్ అవుట్ జరుగుతుంది. బట్ వేరేస్ ఈక్వటోరియల్ రీజన్స్ లో ఏంటంటే ఈవెన్ దే లాట్ ఆఫ్ డస్ట్ అనేది ఈక్వటోరియల్ రీజన్స్ లో ఉంటుంది, బట్ దాంతో కంపేర్ చేస్తే లాట్ ఆఫ్ డస్ట్ అనేది సబ్ ట్రాపికల్ రీజన్స్ లో ఉంటుంది. బికాస్ ఆఫ్ ద లాట్ ఆఫ్ డిజర్ట్స్ అనేవి జనరల్ గా ఆ రీజన్ లో ఫార్మ్ అవడం వల్ల. బికాస్ ఈక్వటోరియల్ రీజన్ లో మీకు రైజింగ్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది, బట్ సబ్ ట్రాపికల్ రీజన్ లో మీకు జనరల్ గా సింకింగ్ ఆఫ్ ఎయిర్ అనేది ఉండడం జరుగుతుంది కదా. ఓకే. సో అయితే ఏంటంటే ఈక్వటోరియల్ రీజన్ లో ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి ఎక్కువ టైమ్ అట్మాస్ఫియర్ లో అక్యూములేట్ అవ్వలేవు అనమాట. అట్మాస్ఫియర్ లో ఎందుకు అక్యూములేట్ అవ్వలేవు అంటే సో జనరల్ గా రైజింగ్ ఎయిర్ అనేది ఉంటుంది ఈక్వటోరియల్ రీజన్ లో. ద ఎయిర్ రైజెస్. సో ఎప్పుడైతే ఎయిర్ రైజెస్ అవుతుందో పైకి వెళ్తున్న కొద్ది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఎడియాబాటిక్ కూలింగ్ సో ఆటోమేటిక్ ఏంటంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో టెంపరేచర్ ఎక్కడైతే డిక్రీజ్ అయిపోతుందో హ్యూమిడిటీ అనేది ఇట్ రీచెస్ టు ద కండిషన్ ఆఫ్ రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దెన్ 1. సూపర్ సాచురేటెడ్ ఎయిర్ అయిపోతుంది, ఆటోమేటిక్ ఇట్ లీడ్స్ టు ప్రెసిపిటేషన్ అనమాట. సో అక్కడ డస్ట్ ఏదైతే ఉంటుందో అది వాటర్ లో కలిపి వాటర్ తో పాటు కిందకు వచ్చేస్తుంది అనమాట. సో అట్మాస్ఫియర్ లో డస్ట్ ఉండదు, ఎందుకంటే వాటర్ తో కలిపి గ్రౌండ్ కి వచ్చేస్తుంది. ఓకే. ఈవెన్ దో డస్ట్ ఉన్నాం. సో ఈక్వటోరియల్ రీజన్ లో సబ్ ట్రాపికల్ రీజన్ లో ఈ 2 రీజన్స్ లో ఎక్కువ డస్ట్ ఎక్కువ ఉంటుందంటే సబ్ ట్రాపికల్ బికాస్ ఆఫ్ సింకింగ్ ఎయిర్ అండ్ బికాస్ ఆఫ్ దాని వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ డిజర్ట్ ఫార్మేషన్, దాని వల్ల డస్ట్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ బట్ ఈక్వటోరియల్ రీజన్ లో డస్ట్ ఉన్నప్పటికీ కూడా రైజింగ్ ఎయిర్ వల్ల రిలేటివ్ హ్యూమిడిటీ మోర్ దెన్ 1, సూపర్ సాచురేటెడ్ ఎయిర్ కండిషన్. సో ప్రెసిపిటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 4 o'clock సమ్మర్స్ అని 4 o'clock రెయిన్ షవర్స్ అని చెప్తూ ఉంటాం కదా ఈక్వటోరియల్ రీజన్ మొత్తం కూడా. సో ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళు వర్షాలు పడుతూ ఉంటాయి అనమాట ఈక్వటోరియల్ రీజన్ లో. సో దానివల్ల ఏంటంటే వాటర్ తో కలిపి ఆ డస్ట్ అనేది కిందకు వచ్చేయడం జరుగుతుంది. యాజ్ సచ్ అట్మాస్ఫియర్ లో డస్ట్ అనేది అక్యూములేట్ అవ్వదు. సో ఎక్కువగా డస్ట్ అనేది సబ్ ట్రాపికల్ ఉంటుంది. మరి ఓకే సరే ఈక్వటోరియల్ అండ్ సబ్ ట్రాపికల్ చెప్పినప్పుడు మరి దెన్ వై ఆ పోలార్ తో కంపేర్ చేస్తే పోలార్ లో అసలు డస్ట్ ఎక్కడ ఉంది? కంప్లీట్ ఐస్ కదా. ఓకే. డస్ట్ అన్న కాన్సెప్టే ఉండదు అక్కడ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ ఐస్. సో డస్ట్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదు అనమాట. సో దానివల్ల ద అమౌంట్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ అట్మాస్ఫియర్ ఇస్ మోర్ ఇన్ సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ ఏరియాస్ దాన్ ఇన్ ఈక్వటోరియల్ అండ్ పోలార్ రీజన్స్. ఎస్, ఇట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్. And statement 2, subtropical and temperate areas have less dry winds, not less dry winds. It is having more dry winds anamata. Okay, dry winds chala ekkuva unnai. So statement 2 is wrong, but whereas statement 1 is correct. So statement 1 is correct, but statement 2 is not correct. Option C, 26 is the option C. Yes. Okay, so consider the following statements about turmeric during the year 2022-23. Pure current affairs based question. So I think so it's a little bit ఏంటంటే స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎస్, ఆన్ ద స్పాట్ సీమ్స్ టు బి డిఫికల్ట్, బట్ దెర్ ఈస్ ఎన్ ఎసెన్స్ అనమాట. సో యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కాకుండా ముందు ఇయర్ బడ్జెట్, ఓకే, సో ఇంటరిమ్ బడ్జెట్ లో ఏంటంటే మనకి మకానా బోర్డ్ ఎస్టాబ్లిష్ చేయడం, అలాగే ఆ ముందు ఇయర్ యాక్చువల్ గా మనకి టర్మరిక్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఆ సెన్స్ లో యాక్చువల్ గా క్వశ్చన్ ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. సో యూపీఎస్సీ క్లియర్లీ షోకేజింగ్, ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ నేను ఇయర్ కరెంట్ అఫైర్స్ కాదు, ఆల్మోస్ట్ 4 to 5 years బ్యాక్ లో కరెంట్ అఫైర్స్ ఏవైనా సరే నేను అందులో నుంచి టాపిక్స్ చెప్తానని చెప్తాను. ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ దోస్ థింగ్స్. మీకు ఐ థింక్ సో ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ ద రీసెంట్ థింగ్. ఐ థింక్ సో లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ లేబర్ రిఫార్మ్స్ మీద మెయిన్స్ క్వశ్చన్ అడిగింది. ఇట్ ఈస్ నాట్ వెరీ మచ్ న్యూస్, అంటే స్పెసిఫిక్ గా ఆ ఇయర్ కాదు.
2-3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ అది లైక్ ఎకానమీ పేపర్లో అడగడం జరిగింది అనమాట. ఓకే, ఈ మధ్య ట్రెండ్ వచ్చేసరికి 4-5 years బ్యాక్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. సో ఆ సెన్స్ లో దెర్ ఈస్ నో ఛాన్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట, అంతే. సో టర్మరిక్ బోర్డ్ యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేసింది. సో వాట్ ఈస్ దిస్ టర్మరిక్ బోర్డ్ అంటే స్పెసిఫిక్ గా ఏంటంటే టర్మరిక్ విషయంలో గుర్తుపెట్టుకుని ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, లార్జెస్ట్ కన్స్యూమర్ అండ్ మోర్ ఓవర్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా. ఓకే, ఇండియాలో యూస్ చేసినంతగా టర్మరిక్ ఎవరు యూస్ చేయరు. సో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్ ప్రొడక్షన్ అంతా కూడా ఇండియాలోనే జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ఫర్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ టర్మరిక్ అండ్ టర్మరిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏదైనా వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఏంటంటే అవి షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ చేసి టర్మరిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసి దాని కమర్షియల్ వైబిలిటీని తీసుకురావడం కోసం ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఏంటి అని, సో దాని మీదకి టర్మరిక్ బోర్డు అనేది ఇట్ విల్ ఫార్ములేట్ ద పాలసీస్ అనమాట. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్, కన్స్యూమర్ అండ్ ఎక్స్పోర్టర్ అనమాట. సో ఇండియాలో ఏంటంటే ఆల్మోస్ట్ 30 వెరైటీస్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్మోస్ట్ 20 స్టేట్స్ లో యాక్చువల్ గా ఈ 30 వెరైటీస్ ని ప్రొడ్యూస్ చేస్తారు. సో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. ఓకే, సో సీ హియర్. సో ప్యూర్ స్టాటిక్, సో నథింగ్ టు ఎక్స్ప్లెయిన్, జస్ట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, సో డెవలప్ ఆన్ ద టిపికల్ నోట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ గుర్తుపెట్టుకోవడం ఆ టైంకి 30 or 20 సో it seems to be tough question at that point of time in the examination. Okay, so traditional knowledge for value added turmeric products ఏంటంటే సో మనకి ఆల్రెడీ ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంది కదా టర్మరిక్ విషయంలో. సో దాన్ని డెవలప్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం అండ్ డెవలప్ న్యూ మార్కెట్స్ ఇంటర్నేషనల్ గా ఈ టర్మరిక్ వాల్యూ ఎడిషన్ ఇంక్రీజ్ చేసి దీని యొక్క ప్రొడక్ట్స్ యొక్క అడ్వాంటేజెస్ ని సో ప్రమోట్ చేసి దాని టార్గెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ ని ఏంటంటే క్రియేట్ చేయడం కోసం అండ్ ఫోకస్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్, అంటే హౌ టు గ్రో దిస్ టర్మరిక్ కెపాసిటీ బిల్డింగ్, హౌ టు ఎన్ష్యూర్ షెల్ఫ్ లైఫ్ అండ్ వాల్యూ ఎడిషన్ దీనికి ఎలా చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి. సో కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ టర్మరిక్ గ్రోవర్స్ ఇదన్నీ కూడా యాక్చువల్గా ఈ టర్మరిక్ బోర్డ్ అనేది చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ప్యూర్ స్టాటిక్, సో ప్యూర్ కంటెంట్, ప్యూర్ స్టాటిక్ ఇన్ ద సెన్స్ స్టేట్మెంట్ వైజ్ ఎవ్రీథింగ్ స్టాటిక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ టర్మరిక్ ఇన్ ద వరల్డ్. ఎస్. And more than 30 varieties of turmeric are grown in India. Yes. Maharashtra, Telangana, Karnataka and Tamil Nadu are major turmeric producing states in India. Yes. ఇది డైరెక్ట్ గా ఆ పర్టికులర్ మినిస్ట్రీ నుంచి ఆ వెబ్సైట్ నుంచి ఆ పిఐబిలో నుంచి ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అలా ఆ స్టేట్మెంట్స్ అనేది యూపీఎస్సీ అడగడం జరిగింది అనమాట. ఓకే, సో 1, 2 and 3, సో డి ఈస్ ద రైట్ ఆప్షన్. ఎస్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద ఫినామినన్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్? ఓకే, so the belt of ancient rocks from Brazil coast matches pure statements directly from NCERT book. NCERT book lo continental drift theory, the very fundamental continental drift theory nunchi as it is statements anedi ichesadu. NCERT book open cheyandi meeku kanipistundi. Okay, so almost NCERT nunchi direct ga I think so I have seen 5 to 6 questions. One was isotherms as it is ga book lo evaithe paddayo ave and dust particles ki sambandhinchina question and moreover this continental drift theory ki sambandhinchina question. ఓకే, ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి స్పెసిఫిక్ గా ఎన్సీఆర్టీ బుక్ లో నుంచి యాజ్ ఇట్ ఈస్ స్టేట్మెంట్స్ అనేది తీసుకొచ్చి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సో ఇఫ్ యూ రిలే ఓన్లీ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ జోగ్రఫీ యూ కెన్ ఈజీలీ స్కోర్ 4 to 5 క్వశ్చన్స్ ఇన్ ద ఎంటైర్ జోగ్రఫీ పోర్షన్ అనమాట. ఆఫ్ కోర్స్ ఒక 14-15 ఇచ్చిన ఆల్మోస్ట్ ఒక డీసెంట్ 5 క్వశ్చన్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఓకే, లైక్ చదవడం అంటే చదవడం కాదు. సో ఎన్సీఆర్టీ ఈజ్ అ టిపికల్ యూ కెనాట్ ఏబుల్ టు అనలైజ్. చాలా స్టేట్మెంట్ ఇస్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఆ ఎక్స్ప్లెనేషన్ అనలైజ్ చేసినప్పుడు యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ పార్టికల్స్ గురించి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. డస్ట్ పార్టికల్స్ కి సంబంధించి జస్ట్ వర్డింగే ఉంది, బట్ దెన్ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్ దెన్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అనమాట. ఓకే, బట్ ఇవి మాత్రం డైరెక్ట్ గా స్టేట్మెంట్స్ అనేది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ నుంచి తీసి ఇచ్చినవి అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ ద ఫినామినన్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్? So the belt of ancient rocks from Brazil coast matches with those from Western Africa and South America. Actually, these are the part of Gondwana land. Okay, so Laurentian Gondwana land undi kada. So Gondwana land lo even India, South America, Africa, like Australia, New Zealand and moreover this Indian Peninsula. So Mauritius. Okay, so almost ivanni kuda like a typical southern part kada. So జనరల్ గా మ్యాచింగ్ కూడా మనం ఆల్రెడీ చూసాం. బ్రెజిల్ కి వెస్ట్ ఆఫ్రికాకి ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అండ్ గోల్డ్ డిపాజిట్స్ ఆఫ్ గానా డిరైవ్ ఫ్రమ్ ద బ్రెజిల్ ప్యాట్ టు వేర్ ద 2 కాంటినెంట్స్ లే సైడ్ బై సైడ్, ఇది కూడా చెప్తాం. సో లైక్ గోల్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో బ్రెజిల్ దగ్గర. ఓకే, సో ఈ ఇష్యూ కూడా వన్స్ దిస్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా వన్స్ దే ఆర్ కంబైన్ టుగెదర్ అపార్ట్ అవ్వడం తర్వాత ఓర్ వేరే దగ్గరికి వెళ్ళిపోయింది, ఆ ప్లేస్ డిపాజిట్స్ అనేవి వేరే దగ్గరికి వెళ్ళిపోయి అని చెప్పేసి మనం మాట్లాడతాం. అండ్ ద గొండ్వానా సిస్టమ్ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఇండియా ఇస్ నోన్ టు హ్యావ్ ఇట్స్ కౌంటర్ పార్ట్స్ ఇన్ 6 different land masses of the southern hemisphere. Yes, 6 different land masses.
లైక్ సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఆస్ట్రేలియా, సో న్యూజిలాండ్, సో డిఫరెంట్ మాస్టర్స్ చెప్తాం. డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ అనమాట. బుక్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ బికాస్ యూ ఆల్రెడీ నో వాట్ ఈస్ మెన్ బై కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అండ్ వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఆల్ ద 1, 2 and 3 are the right options. So option C is the right answer. Okay, so next move on to the next question. Consider the following statement. Statement 1. In January, in the northern hemisphere, the isotherms bend equatorward while crossing the land masses and poleward while crossing the oceans. Okay, so in January, the air over the oceans is warmer than over the land masses in the northern hemisphere. Okay, so see here, the topic was, question was regarding isotherms. So what are meant by these isotherms? These are the lines which connect these are the imaginary lines which connect the places which is having equal temperatures. Okay, yes sir. So for example, northern hemisphere తీసుకున్నాం అనుకోండి. సో జనరల్ గా northern hemisphere లో ల్యాండ్ మాస్ ఎక్కువగా ఉంటుంది, అంటే ల్యాండ్ మాస్ ఎఫెక్ట్ జనరల్ గా ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ యూ ఆల్రెడీ నో ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ వేరీస్. ఓకే, సో జనరల్ గా వాట్ ఈస్ మీన్ బై స్పెసిఫిక్ హీట్? దిస్ కాన్సెప్ట్ వాస్ రిగార్డింగ్ స్పెసిఫిక్ హీట్ అనమాట. సో స్పెసిఫిక్ హీట్ అంటే the amount of heat energy required to increase the temperature of your body by 1 degree Celsius anamata. Okay, so for example, say solid, okay, for example it's a land anukundam. For example, if it is a land, so sun rays padutunnai, it's a water. Okay, sun energy for example 50 units of energy insolation vastundi anukundam. So ikkada as it is a opaque body, generally energy concentration anta ikkade undadam valla so land heats up quickly. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీ సెల్సియస్ ఉందనుకోండి, హీట్ ఎనర్జీ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల ఇట్ కెన్ ఇంక్రీజ్ 31 డిగ్రీ సెల్సియస్, ఈజీగా ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ సేమ్ 50 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది నువ్వు వాటర్లోకి పెర్కులేట్ చేసింది అనుకోండి, సో వాటర్ ట్రాన్స్లూసెంట్ అట్లీస్ట్ నాట్ ట్రాన్స్పరెంట్ అయినా, సో ఈ ఎనర్జీ అనేది జనరల్లీ ఇట్ పెర్కులేట్స్ డీప్ ఇన్ టు ద వాటర్, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో దానివల్ల సో we cannot increase the temperature of this water body easily by 1 degree Celsius అనమాట. అంత ఈజీ కాదు, బికాస్ ఇక్కడ ఎనర్జీ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ అయిపోవడం వల్ల 30 డిగ్రీ సెల్సియస్ ఉన్నది కాస్త 31 డిగ్రీస్ ఎనర్జీ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ అయిపోతుంది. కాబట్టి వీ కెన్ ఈజీలీ 31 డిగ్రీ సెల్సియస్ కి ఈజీగా ఇంక్రీజ్ చేసేసాం, అంటే వీ కెన్ ఈజీలీ ఇంక్రీజ్ 1 డిగ్రీ సెల్సియస్ అనమాట. బట్ ఇక్కడ ఎనర్జీ మొత్తం లోపలికి పెర్కులేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 30 డిగ్రీ సెల్సియస్ అయినప్పటికీ కూడా ఇది ఈజీగా 31 డిగ్రీ సెల్సియస్ అవ్వదు అనమాట. మేబీ అది 30.2 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ ఎనర్జీ మొత్తం ఇక్కడ కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు, వాటర్ లోకి పెర్కులేట్ అయిపోతుంది కాబట్టి. సో దీన్నే జనరల్ గా మనం స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ అంటాం, అంటే ద ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ బాడీ బై 1 డిగ్రీ సెల్సియస్. అంటే ఇది 1 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అవ్వాలంటే మోర్ ఎనర్జీ, అంటే ఇది 31 డిగ్రీ సెల్సియస్ కి ఇంక్రీజ్ చేయాలంటే 50 యూనిట్స్ సరిపోతుంది, మేబీ 200 యూనిట్స్ సరిపోతుంది, ఎందుకంటే ఎనర్జీ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ దేర్ అనమాట. సో అందుకని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ అని చెప్పి అంటాం. సో దీనివల్ల ఏంటి, ఎనర్జీ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేట్ అయ్యడం వల్ల ల్యాండ్ హీట్స్ అప్ క్విక్లీ. డే టైం అంతా, నైట్ టైం ఏమవుతుంది ఆటోమేటిక్ గా సో ఈ హీట్ మొత్తం కూడా అట్మాస్ఫియర్ లో లూజ్ అయిపోతుంది కదా, బికాస్ ఎప్పుడైతే మనకి హీట్ ఎనర్జీ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై టు లో, ఏ ఎనర్జీ అయినా హై టు లోకే ఫ్లో అవుతుంది. ఓకే, నైట్ టైం ఏమవుతుందంటే ఎనర్జీ అనేది నైట్ టైమ్ అట్మాస్ఫియర్ లో ఎస్కేప్ అయిపోతుంది కాబట్టి, బట్ ఇక్కడ ఉన్న ఎనర్జీ నైట్ టైం ఈజీగా ఎస్కేప్ అవ్వదు అనమాట. ఎందుకు అవ్వదు, ఇక్కడ లోపల మొత్తం రీడిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి స్లోగా హీట్ ఎనర్జీ అనేది అట్మాస్ఫియర్ లోకి ఎస్కేప్ అవ్వడానికి టైం పడుతుంది. సో దట్స్ వై విల్ సే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈస్ మోర్. అండ్ ల్యాండ్ కి ఏంటంటే సో జనరల్ గా ఇట్ హీట్స్ అప్ క్విక్లీ, ఇట్ కూల్స్ డౌన్ క్విక్లీ, బట్ వేరేస్ ఇది ఫాస్ట్ గా హీట్ అవ్వదు అండ్ ఫాస్ట్ గా కూల్ కూడా అవ్వదు అనమాట. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, సమ్మర్ సీజన్ లో మీరు ల్యాండ్ మీద ఉంటే చాలా వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. వాటర్ లోకి వెళ్తే ఏంటంటే హీట్ ఎనర్జీ మొత్తం అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వలేదు కాబట్టి మీకు చల్లగా అనిపిస్తుంది. అదే మీరు వింటర్ సీజన్ లో చూడండి, ఓకే, వింటర్ సీజన్ లో ల్యాండ్ మీద చల్లగా అనిపిస్తుంది, బట్ వాటర్ లోకి వెళ్తే వేడిగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఈజీగా ఎనర్జీ బయటికి రిలీజ్ అయిపోతుంది కాబట్టి, లోపల ఎంతో కొంత హీట్ ఎనర్జీ ఉండడం కాబట్టి కొంచెం వెచ్చగా అనిపిస్తుంది అనమాట వింటర్ సీజన్ లో వాటర్. ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్, ద సేమ్ కాన్సెప్ట్. సో ఐసోథర్మ్స్ లో సో ఈ స్పెసిఫిక్ హీట్ కాన్సెప్ట్ అనమాట. సో జనరల్ గా ఐసోథర్మ్స్ అనేవి జనరల్ గా ఐడియల్ గా చెప్పాలి అంటే దే షుడ్ బి ప్యారలల్ టు ద లాటిట్యూడ్స్ అనమాట. లాటిట్యూడ్స్ కి అవి ప్యారలల్ గా ఉండగలగాలి. ఓకే, సో ఎందుకంటే మనం ఏమని మాట్లాడతాం, సో ఇది ఎర్త్ అనుకుంటే సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ బాడీ, సో సన్ నుంచి వచ్చిన రేస్, ఓకే, ఇన్సోలేషన్ డిఫర్ ఉంటుంది కాబట్టి ఈ లాటిట్యూడ్ మీద ఒకే టెంపరేచర్ అనేది ఉండాలి జనరల్ గా, టిపికల్ గా మనం మాట్లాడితే. బట్ ఆ లాటిట్యూడ్ మీద ఈక్వల్ టెంపరేచర్ అనేది ఉండదు అనమాట. ఎందుకు ఉండదంటే బికాస్ దెర్ ఈస్ ఎ డిఫరెన్సియేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. ఓకే, సో ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, డిఫరెన్సియేషన్ అనేది ఉండడం వల్ల ల్యాండ్ అండ్ వాటర్ కి ఈ హీటింగ్ కెపాసిటీలో డిఫరెన్స్, అంటే యాజ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ వేరియస్ ఉండడం వల్ల ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ అనేది ల్యాండ్ మీద ఉంటే ఒక టైప్ ఆఫ్ టెంపరేచర్ వాటర్ లో ఉండడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల దిస్ టెంపరేచర్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి ల్యాండ్ అండ్ వాటర్ మీద. అందుకే దీస్ ఆర్ టిపికల్లీ నాట్ ప్యారలల్ టు ద లాటిట్యూడ్స్, ఐసోథర్మ్స్ అనమాట. సో జనరల్ గా ఇవి ఎలా ఉంటాయి, సో సీ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ద ల్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ ద వాటర్, ఇఫ్ ఇట్ ఈస్ ద వాటర్, ఇఫ్ ఇట్ ఈస్ ల్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ వాటర్.
ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో నదరన్ హెమిస్ఫియర్ అడిగారు కాబట్టి నదరన్ హెమిస్ఫియర్ కన్సిడర్ చేద్దాం. వింటర్ సీజన్ అన్నారు కాబట్టి వింటర్ సీజన్ కన్సిడర్ చేద్దాం. సో వింటర్ సీజన్ అంటే సో జనరల్గా సన్ యొక్క డైరెక్ట్ రేస్ ఎక్కడ ఉంటాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఉంటాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ సే ఇది ఒక 30 degrees లాటిట్యూడ్ అనుకుందాం, 30 degrees నార్త్ లాటిట్యూడ్ అనుకుందాం. సో సీ హియర్ వింటర్ సీజన్లో కాబట్టి సో జనరల్గా ఏంటి ల్యాండ్ హీట్స్ అప్ క్విక్లీ అండ్ కూల్స్ డౌన్ క్విక్లీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెటెస్ట్ సే ఇది 20 degrees Celsius ఉందనుకోండి. సో లైక్ వాటర్ యొక్క టెంపరేచర్ ఎలా ఉంటుంది, సో వింటర్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది 30 degrees Celsius. ఓకే, ఈజీగా లూజ్ అవుతుంది, వాటర్లో లోపలికి ఎనర్జీ పెర్కులేట్ అవుతుంది కాబట్టి కొంచెం హాట్గా అనిపిస్తుంది కాబట్టి సో జనరల్గా 30 degrees Celsius అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో కిందకు వద్దాం. సో 20 degree నార్త్, సో అప్పుడు ఇదే ల్యాండ్ అనుకుందాం. సో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర ఉంటుంది కాబట్టి దీని మీద కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది ఇది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇది వాటర్, ఇది వాటర్. ఓకే, సో ల్యాండ్తో కంపేర్ చేస్తే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి 40 degrees Celsius, 40 degrees Celsius అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఐజోథర్మ్ వేస్తే ఇది ఐజోథర్మ్. ఓకే, సో ల్యాండ్ మాస్ మీద సో జనరల్గా ఈక్వేటర్ వైపు ఉంటుంది, వాటర్ వైపు జనరల్గా పోల్ వర్డ్ ఉంటుంది అనమాట. పోల్ వర్డ్ క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం ఐజోథర్మ్స్. ఓకే, సో వింటర్ సీజన్లో ఏంటి ల్యాండ్ యాక్చువల్గా ల్యాండ్ కన్నా వాటర్కి నేను ఎందుకు టెంపరేచర్ అనేది ఎక్కువ వేసాను, బికాస్ సమ్మర్లో ల్యాండ్ హీట్స్ అప్ క్విక్లీ. ఓకే, అండ్ వింటర్లో ఎనర్జీ అనేది ఉండదు కదా, కూల్ డౌన్ క్విక్లీ. ఓకే, సో ఇది చాలా లైక్ ఇది కొంచెం కూల్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం వెచ్చకుంటుంది బికాస్ లోపల వాటర్లో ఆ ఎనర్జీ ఇంకా స్టిల్ రిమైన్ అయ్యి ఉంటుంది కాబట్టి అంత ఎనర్జీ అట్మాస్ఫియర్లోకి ఉండదు కాబట్టి సో ఎక్కువ టెంపరేచర్ వేయడం జరిగింది. అండ్ నేను కిందకు వస్తున్నప్పుడు వింటర్ సీజన్ అంటే సో నదరన్ హెమిస్ఫియర్లో వింటర్ అంటే ఏమవుతుంది, సో జనరల్గా డైరెక్ట్ సన్ రేస్ అనేవి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద ఉన్నాయి. సో కాబట్టి కిందకు వెళ్తుంటే కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వాలి ఐడియల్గా, సన్కి దగ్గర ఉన్నాం కాబట్టి. సో అందుకని సో జనరల్గా దీంతో కంపేర్ చేస్తే నేను ఎక్కువ టెంపరేచర్ అనేది వేయడం జరిగింది. సో దీంతో కంపేర్ చేస్తే ఇప్పుడు టిపికల్గా ఇది ఎక్కువ ఉండాలి కాబట్టి 40 degrees లైక్ ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాను. సో ఇట్ విల్ బి ద ఐజోథర్మ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో క్వశ్చన్ అనేది సేమ్ అదే అడిగాడు. సో సీ హియర్ ఐజోథర్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ January in the northern hemisphere, okay, the isotherms bend equator word while crossing the land mass. Yes, ల్యాండ్ మాస్ని క్రాస్ చేస్తున్నప్పుడు ఈక్వేటర్ వర్డ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎస్, అండ్ పోల్ వర్డ్ బై క్రాసింగ్ ద ఓషన్స్. సో ఓషన్స్ని క్రాస్ చేసేటప్పుడు సో జనరల్గా పోల్ వర్డ్ అనేది ఉంటాయి వింటర్ సీజన్లో. అండ్ దే మే వేరీ సమ్మర్ సీజన్లో అది వేరీ అవుతుంది. సో ఇక్కడ వింటర్ సీజన్ సమ్మర్ సీజన్ అన్నదాన్ని బట్టి నువ్వు ఇక్కడ టెంపరేచర్స్ అనేది కన్సిడర్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఎస్ సార్. సో స్టేట్మెంట్ ఇన్ January the air over the oceans is warmer than. ఓకే, ద ఎయిర్ ఓవర్ ద ఓషన్స్ మీద ఉన్న ఎయిర్ వార్మర్గా ఉంటుంది. ఎస్, టిపికల్గా. ఓకే, దాన్ ఓవర్ ద ల్యాండ్ మాసెస్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. ఎస్, బికాస్ సో జనరల్గా ఇక్కడ ఏమవుతుంది వాటర్ మీద ఉన్న ఆల్రెడీ ఇక్కడ హాట్గా ఉంది కాబట్టి ఆ పైన ఉన్న ఎయిర్ ఆటోమేటిక్గా హాట్గా ఉండడం జరుగుతుంది కదా. సో ఆటోమేటిక్గా కండక్షనల్ హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా జరుగుతుంది కదా. సో ఇది హాట్గా ఉంది కాబట్టి దీనిపైన ఉన్న ఎయిర్ అనేది హాట్గా ఉంటుంది, ఇది కూల్గా ఉంది కాబట్టి దీనిపైన రిలేటివ్గా మనం మాట్లాడితే ఇది 30 degrees ఉంటే 20 degrees ఉంటుంది కాబట్టి దీని మీద ఉన్న ఎయిర్ అనేది హాట్గా ఉంటుంది, రిలేటివ్గా దీని మీద ఉన్న ఎయిర్ అనేది కూల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎస్, సో రిలేటివ్గా మాట్లాడితే సో ద ఎక్స్ప్లెనేషన్ వాజ్ కరెక్ట్. Okay, so statement 1 and statement 2 are correct anamata. So which of the following is correct and in respect of the above statements, so both statement 1 and statement 2 are correct and statement 2 explains the statement 1. Yes, okay, so because hot ga undi kabatti isotherms lo differentiation ochindi, both statement 1 and statement 2 are correct and whereas statement 2 explains statement 1. So option A is the correct answer. Okay, yes. Okay, so let's move on to the next question. So consider the following statements. Statement 1, in the context of effect of water on rocks, chalk is known as a very permeable rock, whereas clay is known as quite as an impermeable or least permeable rock. Okay. Statement 2, chalk is porous and hence can absorb water. Okay. Statement 3, clay is not at all porous. So the concept was regarding soil and rocks. సో జనరల్గా సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, రాక్ ఎలా ఫామ్ అవుతుంది అనేది రెగ్యులర్ జియోగ్రఫీ క్లాసెస్లో నేర్చుకుంటారు. ద క్వశ్చన్ వాజ్ ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటేషన్ అనమాట. ఓకే, సో యాజ్ యూ ఆల్ నో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌంటైన్ అనుకుంటే సో బికాస్ ఆఫ్ ప్రెసిపిటేషన్ రెయిన్ఫాల్ ఎప్పుడైనా మౌంటైన్ మీద సో పడినప్పుడు ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ దిస్ స్లోపింగ్ యాక్చువల్గా ఏంటంటే ఈ రెయిన్ వాటర్ అనేది సో కిందకి డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది ట్రావెల్ అయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సో రివర్ అని చెప్పేసి అంటాం. ఇది ఎక్కడైతే డిప్రెషన్ అనేది ఉంటుందో సో ఆ డిప్రెషన్లో ఏంటంటే వెళ్ళి
కలవడం జరుగుతుంది. ఓకే, దిస్ డిప్రెషన్, సో జనరల్గా సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ మీద డిప్రెషన్స్ జనరల్గా వాటర్ బాడీస్ అనేవి అవ్వడం జరుగుతాయి అనమాట. మేబీ లేక్స్లో డ్రైన్ అవ్వచ్చు, ఓకే, లేకపోతే ఓషన్స్లో డ్రైన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మౌంటైన్ మీద ఉన్న ఓకే ఈ రివర్ అనేది పైనుంచి వస్తున్నప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి, సో దానివల్ల ఏ లాట్ ఆఫ్ సెడిమెంట్స్ని ఏంటంటే ఇది లైక్ క్యారీ ఆన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మౌంటైన్ నుంచి ఏంటంటే లాట్ ఆఫ్ వాటిని ఏంటంటే డిప్లీట్ చేసి ఎరోజింగ్, ఓకే, యాజ్ యూ నో ఎరోజింగ్ ఈజ్ రివర్ ఈజ్ అన్ ఎరోజింగ్ ఏజెంట్ కదా, సో ఈ లాట్ ఆఫ్ సెడిమెంట్స్ని ఎరోజ్ చేసి సో కిందకు వచ్చేసరికి ఇట్ క్యారీస్ ఆ రివర్తో పాటు ఆ టైప్ ఆఫ్ సెడిమెంట్స్ని మొత్తాన్ని కూడా క్యారీ ఆన్ చేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హ్యూజ్ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి. సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఆ క్యారీ ఆన్ చేస్తున్నప్పుడు సో యాజ్ ఇట్ ట్రావెల్స్, సో జనరల్గా మనం ట్రావెల్ అయితే ఎనర్జీ ఏంటైతే లూజ్ అవ్వడం జరుగుతుంది కదా. ఓకే, బికాస్ ఇక్కడ ఏం జరుగుతుంది ఆల్రెడీ చెప్పాను ఈ ప్రాసెస్ అనేది. సో పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి, సో ఆటోమేటిక్ ఏంటంటే సో ఈ కైనెటిక్ ఎనర్జీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇట్ లూజెస్ సమ్ ఎనర్జీ. సో దానివల్ల ఏంటవుతుందంటే సో ఇట్ ప్లేసెస్ బిగ్ బౌల్డర్స్, సో లైక్ మౌంటైన్ కింద బిగ్ బౌల్డర్స్ ని ప్లేస్ చేయడం వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద సెడిమెంట్స్ ఏంటంటే డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. సైజ్ ఆఫ్ ద సెడిమెంట్స్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అందుకే యూ విల్ గెట్ సో బిగ్ బౌల్డర్స్ తర్వాత సో జనరల్గా మీకు ఏంటంటే శాండీ, తర్వాత సిల్టీ, ఆ తర్వాత లోమీ అండ్ క్లేయీ సాయిల్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి వెళ్తున్న కొద్ది ఏంటంటే ద సైజ్ ఆఫ్ ద సెడిమెంట్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, అందుకే జనరల్గా ఏంటంటే సి హియర్ రాక్స్ ఎలా ఫామ్ అవుతాయి, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద అగ్లోమరేషన్. ఓకే, సో కాంపాక్షన్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ ఈజ్ నథింగ్ బట్ ద జనరల్గా రాక్ అని పిలుస్తాం కదా. సో రాక్ 3 different types, igneous rock, metamorphic rocks and sedimentary rock. సో my concentration was sedimentary rock. సో సెడిమెంటరీ రాక్ ఏదైతే ఉందో ఓకే ఇక్కడ క్వశ్చన్లో చాక్ మాట్లాడారు కదా, సో చాక్ ఈజ్ యాక్చువల్లీ సెడిమెంటరీ రాక్ అనమాట. సో సెడిమెంటరీ రాక్ ఎలా ఫామ్ అవుతుంది, సో జనరల్గా అగ్లోమరేషన్ ఆఫ్ ది సాయిల్ ఇస్ జనరల్గా సెడిమెంటరీ రాక్ అనేది ఫామ్ అవుతుంది. ఏ లాట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అనేది జరిగి అగ్లోమరేషన్ జరుగుతుందని చెప్పేసి చెప్తాం. ఓకే, సో సెడిమెంటరీ రాక్. సో ఈ సాయిల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఈ సాయిల్ పార్టికల్స్ ఇదంతా కాంపాక్షన్ జరిగి ఇది ఒక రాక్ కింద ఫామ్ అవుతుంది. ఇట్స్ సెడిమెంటరీ రాక్. సో ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ చాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నుంచి వాటర్ ఏ లాట్ ఆఫ్ పోరోసిటీ ఉంటుంది, అంటే ద స్మాల్ స్పేసెస్ బిట్వీన్ దిస్ పార్టికల్స్ అనమాట. ఓకే, సో ఇందులో ఈ లాట్ ఆఫ్ పార్టికల్స్ ఆయిల్ పార్టికల్స్ ఉంటాయి అండ్ ఏ లాట్ ఆఫ్ స్పేసెస్, బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ద అగ్లోమరేషన్ కాబట్టి ఏ లాట్ ఆఫ్ స్పేసెస్ ఉండడం వల్ల వాటర్ ఈ స్పేసెస్ నుంచి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ పెర్మిబుల్ అని చెప్పేసి చెప్తాం. ఇట్స్ నథింగ్ బట్ ద పెర్మిబిలిటీ. ఓకే, సో సెడిమెంటరీ రాక్ లో ఎక్కువ పెర్మిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. అందుకే ఈవెన్ గ్రౌండ్ వాటర్ కూడా ఎక్కడైతే సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి అక్కడే గ్రౌండ్ వాటర్ అనేది ఉండడం జరుగుతుంది అంటాం. సో జనరల్ గా వాటిని నేచురల్ ఎక్విఫైర్స్ అంటాం, బికాస్ ఇట్ కెన్ హోల్డ్ వాటర్ అందులో నుంచి పెర్కులేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సెడిమెంటరీ రాక్స్ ఉన్న దగ్గర గ్రౌండ్ వాటర్ అనేది కూడా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది. సో ద వాటర్ కెన్ పాస్ త్రూ దిస్ పోర్స్ అనమాట. అది పోరోసిటీ అనమాట. సో పోరోసిటీ అంటే సో యాక్చువల్గా పోర్స్ అనేది ఉండగలగాలి, అది పోరోసిటీ. హ్యూజ్ పోర్స్ అనేది ఉండాలి, దాని స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఉండగలగాలి, అది పోరోసిటీ. పెర్మిబిలిటీ అంటే సో ఈ స్పేసెస్ అనేది ఉండడం వల్ల ఇఫ్ ఏ వాటర్ కెన్ పెర్కులేట్ త్రూ ది స్పేసెస్ అనమాట. వాటర్ అనేది స్పేసెస్ నుంచి పెర్కులేట్ అయితే దాన్ని జనరల్గా పెర్మిబిలిటీ అంటాం. సో చాక్ అనేది సెడిమెంటరీ రాక్ కాబట్టి ఈ పోరోసిటీ అనేది ఉంటుంది, బికాస్ ఇట్స్ ఎ సెడిమెంటరీ రాక్. అంటే ద సాయిల్ పార్టికల్స్ అగ్లోమరేషన్ వల్ల రాక్ ఫామ్ అవటం వల్ల పోరోసిటీ ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ ఖచ్చితంగా స్పేసెస్ అనేది లెఫ్ట్ అవుట్ అయి ఉంటుంది, అందులో నుంచి వాటర్ పాస్ అవ్వగలదు కాబట్టి. సో ఇట్ ఈస్ ఎ పెర్మిబిలిటీ. సో పెర్మిబిలిటీ ఉంటుంది అనమాట, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ పోరోసిటీ ఉంటేనే జనరల్ గా పెర్మిబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ద సెకండ్ కాంటెక్స్ట్ ఏంటి ఇచ్చారంటే క్లే ఇచ్చారనమాట. క్లే అనేది జనరల్ గా చాక్ అనేది ఇట్స్ ఎ రాక్. యాక్చువల్గా క్లే అనేది యాజ్ సచ్ ఇట్ ఈస్ నాట్ ఎ రాక్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇట్స్ ఏ కామన్ సాయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కింద మాట్లాడతాం అనమాట. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సాయిల్ కింద మాట్లాడతాం. మీకు చాక్ అనేది ఇట్స్ ఎ రాక్, ఆ సాయిల్ అగ్లోమరేషన్ దగ్గర నుంచి జరిగింది అది మీకు జనరల్గా చాక్ అవుతుంది. సో క్లే అనేది ఇట్స్ ఎ సాయిల్ అనమాట. బట్ ఈ సాయిల్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూజ్ లార్జ్ పార్టికల్స్ ఉంటే శాండీ అని చెప్పేసి, ఇంకా స్మాల్ సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ విల్ డిక్రీజ్. సెడిమెంట్స్ యొక్క పార్టికల్స్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తాయి. సో ఇలా డిక్రీజ్ వెళ్ళడం వల్ల సో సీ హియర్, సో డిక్రీజ్ అవుతూ ఉండడం వల్ల ఎస్ ఇట్ ఈస్ హ్యావింగ్ పోరోసిటీ. స్మాల్ పోర్స్ అయితే ఉంటాయి, బట్ ఏంటంటే అందులో నుంచి వాటర్ అనేది పెర్కులేట్ అవ్వలేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ 2 పార్టికల్స్ ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువగా అవైలబిలిటీ ఉంది కాబట్టి వాటర్ కెన్ పెర్కులేట్ త్రూ ఇట్. ఓకే, ఇది చాక్ రాక్ లో. ఓకే, సో బట్ క్లేలో సాయిల్లో యాక్చువల్గా ద పార్టికల్స్ ఆర్ స్మాల్ అండ్ వెరీ నియర్ టు ఈచ్ అదర్. యాక్చువల్గా పోరోసిటీ లేదా అంటే పోరోసిటీ ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా సాయిల్లో పోరోసిటీ ఉంటుంది, బట్ వాటర్ కెనాట్ పెర్కులేట్ త్రూ ఇట్ అనమాట.
ఓకే, పెర్మబుల్ అవ్వదు. ఎందుకంటే ద స్పేసెస్ ఆర్ వెరీ స్మాల్ అనమాట. స్పేసెస్ లార్జ్గా ఉంటే వాటర్ కానీ ఎయిర్ కానీ పెర్కులేట్ అవుతుంది. సో జనరల్గా పోరోసిటీ ఉందనుకోండి, హ్యూజ్ స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి, సో అందులో నుంచి వాటర్ పెర్కులేట్ అవుతుంది అండ్ అందులో నుంచి ఎయిర్ కూడా పెర్కులేట్ అవుతుంది అండ్ ఎరేషన్, నేచురల్ ఎరేషన్ జరుగుతుంది. మీకు ఏంటంటే లైక్ ప్లఫింగ్ చేస్తారు కదా, ప్లఫింగ్ ఎందుకు చేస్తారు? సాయిల్ కి ఆ నేచురల్ ఎరేషన్, ఆ ఎరేషన్ జరగడం కోసమే. అది జనరల్ గా మీకు ఆ పోర్స్ ఏంటంటే లార్జ్ పోర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ద స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ అనేది ఎక్కువగా ఉంటే ఎయిర్ అందులోకి ఈజీగా పెర్కులేట్ అవుతుంది, నేచురల్ ఎరేషన్ అనమాట. దానివల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఈజీ అవుతుంది, స్పెసిఫిక్ గా నైట్రోజన్ అనమాట. ఓకే, పోర్స్ ఉన్నాయి. ఓకే, బట్ ద స్పేసెస్ బిట్వీన్ దీస్ పార్టికల్స్ పోరస్ బికాస్ స్పేస్ ఖచ్చితంగా స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ ఉంది, బట్ ద స్పేస్ ఈస్ వెరీ లెస్ దట్ వాటర్ ఆర్ ఎయిర్ కెనాట్ పెర్కులేట్ త్రూ ఇట్ అనమాట. ఓకే, సో స్పేసెస్ ఉన్నాయి బట్ ఆ స్పేసెస్ అనేది చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి అందులో నుంచి వాటర్ ఆర్ ఎయిర్ పెర్కులేట్ అవ్వట్లేదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి వచ్చేసరికి శాండీ, సిల్టీ, లోమీ, క్లేయీ దగ్గరకు వచ్చేసరికి ఇలా వస్తున్న కొద్దీ సో జనరల్గా ఏంటంటే ఇక్కడ పెర్మేబిలిటీ తగ్గుతుంది. పెర్మేబిలిటీ బికాస్ వాటర్ ఆర్ ఎయిర్ కెనాట్ పెర్కులేట్ త్రూ ఇట్ అనమాట. ఓకే, సో పెర్మేబిలిటీ అనేది సో జనరల్గా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల సో సీ హియర్ ఇప్పుడు దిస్ సిల్టీ ఆర్ క్లేయీ సాయిల్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ కల్టివేషన్. ఎందుకు? సో మీరు కామన్ సెన్స్ యూస్ చేస్తే ఏంటంటే వాటర్ అనేది లోపలికి పెర్కులేట్ అవ్వట్లేదు, అంటే వాటర్ అక్కడే విత్ హోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో దానివల్ల క్రాప్స్ ఏవైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లేయీ అనుకోండి, క్లేయీ సాయిల్ అనుకోండి, సో వాటర్ అనేది పెర్కులేట్ అయిపోయింది అనుకోండి, పెర్కులేట్ అయిపోయి గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది. ఓకే, సో ఇది సాయిల్ గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది. సో గ్రౌండ్లో అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది, సాయిల్ మీద యాక్చువల్గా లోపలికి ఎక్విఫైర్ కింద లోపలికి వెళ్ళి పెర్కులేట్ అయిపోతుంది అనమాట. ఇది ఏదైనా సెడిమెంటరీ రాక్ అంటే వాటర్ లోపల నుంచి ఇలా సీపేజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది క్లేయీ సాయిల్ కదా, ఈ క్లేయీ సాయిల్ ఏంటి పెర్మేబిలిటీ అవ్వదు కదా, సో వాటర్ అనేది పెర్కులేట్ అవ్వదు. సో దానివల్ల వాటర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ స్టాగ్నేట్ అవుతుంది. సో ఇక్కడ మీకు స్టాగ్నేట్ అవ్వటం వల్ల క్రాప్స్ ఏవైనా మీరు వేసారనుకోండి, ఈ రూట్స్ అనేది ఈజీగా వాటర్ని అబ్జర్వ్ చేసేసుకోగలవు. ఓకే, సో అదే ఇక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వలేదు అనుకోండి, పెర్మేబుల్ అయిపోయింది అనుకోండి లోపలికి, సో ఇట్ హ్యాస్ టు డెవలప్ డీప్ రూట్స్ టు గెట్ వాటర్. ఆర్ యూ గెటింగ్ ద లాజిక్? సో క్లేయీ సాయిల్స్లో ఏంటంటే వాటర్ లోపలికి పెర్కులేట్ అవ్వకపోవడం వల్ల, పైన అక్యూములేట్ అయిపోవడం వల్ల, సో ప్లాంట్స్ అనేవి జస్ట్ స్మాల్ రూట్స్ డెవలప్ చేసినా సరే దే కెన్ ఈజీలీ అబ్జర్వ్ దిస్ వాటర్ అనమాట. సో దానివల్ల కల్టివేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి క్లేయీ సాయిల్స్ అండ్ లోమీ సాయిల్స్. బికాస్ శాండీతో కంపేర్ చేస్తే సిల్టీ బెటర్ సాయిల్, సిల్టీతో కంపేర్ చేస్తే లోమీ బెటర్ సాయిల్, లోమీతో కంపేర్ చేస్తే క్లేయీ. ఇక్కడ ఏంటంటే లోపలికి వాటర్ పెర్కులేట్ అవ్వలేదు. ఎందుకు వాటర్ పెర్కులేట్ అవ్వలేదు అంటే బికాస్ ద స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ అనేవి స్మాల్గా ఉంటాయి కాబట్టి ఓకే, లోపలికి సీపేజ్ అనేది జరగదు. సో దానివల్ల దే కెన్ విత్ హోల్డ్ ద వాటర్ అనమాట, అక్కడ వాటర్ని విత్ హోల్డ్ చేసేయగలవు. సో ఈజీగా వాటర్ అవైలబిలిటీ ఫర్ క్రాప్స్ అనేది దొరుకుతుంది. ఆటోమేటిక్గా ఏంటంటే దే కెన్ ఫ్లరిష్ అనమాట. ఒకవేళ లోపలికి పెర్మేబిలిటీ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్ శాండీ ఉందనుకోండి, శాండీలో పోరోసిటీ అంటే ద స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల వాటర్ అనేది దానిలో ఉంటే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. సో కిందన ఎక్కడైనా అక్యూములేట్ అయిపోతుంది అనమాట. సో యాజ్ సచ్ వాటర్ అవైలబిలిటీ అనేది ఇక్కడ ఉండకపోవడం వల్ల నువ్వు దాని మీద నువ్వు క్రాప్ వేసినా సరే వాటర్ అబ్జర్వేషన్కి ప్లాంట్కి ఎటువంటి సపోర్ట్ ఉండదు. సో దానివల్ల శాండీ సాయిల్స్ మీద ఎటువంటి కల్టివేషన్ అనేది నువ్వు చేయలేవు అనమాట. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ లోమీ సాయిల్, క్లేయీ సాయిల్. ఇట్స్ యాజ్ సచ్ ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్. ఇదేంటంటే రాక్ ఈజ్ నథింగ్ బట్ ద అగ్లోమరేషన్ ఆఫ్ సాయిల్ కాబట్టి చాక్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్ అనమాట. సో ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏంటంటే అగ్లోమరేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా కాంపాక్షన్ టైట్గా ఉండదు కాబట్టి సో సెడిమెంటరీ రాక్లో ఏ లాట్ ఆఫ్ స్పేసెస్ ఉంటుంది కాబట్టి ద స్పేసెస్ ఆల్సో వెరీ లార్జ్ స్పేసెస్ ఉండడం వల్ల వాటర్ కెన్ ఈజీలీ పెర్మేబుల్ అనమాట. ఓకే, సో ఎస్, సో సీ హియర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దీస్ ఆర్ ప్యూర్లీ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్స్, బట్ ఇంత సచ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎన్సీఆర్టీలో ఉండదు. అంటే అంటిల్ అండ్ అన్లెస్ అనేది సో నీ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే తప్పితే ఎన్సీఆర్టీలో నుంచి వచ్చిన ఈ టైప్ ఆఫ్ ట్రిక్కీ క్వశ్చన్స్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్. సో సీ హియర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ ఆన్ రాక్స్, చాక్ ఈస్ నోన్ యాజ్ అ వెరీ పెర్మేబుల్ రాక్. ఎందుకంటే ఇట్స్ అ సెడిమెంటరీ రాక్, అగ్లోమరేషన్ ఆఫ్ సాయిల్ ద్వారా వచ్చింది. సో దానివల్ల ఏ లాట్ ఆఫ్ స్పేషియస్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాటర్ ఈజీగా సీపేజ్ జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ ఎ పెర్మేబుల్ రాక్. వేరస్ క్లే ఈజ్ నోన్ యాజ్ క్వైట్ అండ్ ఇంపెరబుల్. ఎస్, ఎందుకు? ద స్పేసెస్ బిట్వీన్ ద పోర్స్ ఈజ్ వెరీ స్మాల్ బికాస్ ఇట్స్ జస్ట్ ఎ సాయిల్. సో దానివల్ల పెర్మేబిలిటీ అనేది జరగదు, వాటర్ లోపలికి సీపేజ్ అనేది జరగదు, ఆర్ లీస్ట్ పెర్మేబుల్ రాక్. సో ఫస్ట్ ఆప్షన్ వాజ్ రైట్, మీకు అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. అండ్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. చాక్ ఈస్ పోరస్, ఎస్, అండ్ హెన్స్ కెన్ అబ్జర్వ్ వాటర్. ఎస్, ఓకే. సో పోరస్ కాబట్టి ఈజీగా లోపలికి సీపేజ్ అనేది జరుగుతుంది, అందుకే చూడండి చాలా వెట్గా అయిపోతుంది. ఎస్ ఎస్, క్లే ఈజ్ నాట్ ఎట్ ఆల్ పోరస్,
Statement 3 was absolute wrong అనమాట. It's a porous. ఓకే, సో సాయిల్ పార్టికల్స్, సో ఏ లాట్ ఆఫ్ పోరోసిటీ అయితే ఉంటుంది. ఓకే, బట్ ద స్పేసెస్ బిట్వీన్ అనేది లార్జ్గా ఉంటే పెర్మిబిలిటీ జరుగుతుంది, స్మాల్గా ఉంటే పెర్మిబిలిటీ జరగదు అనమాట, అంతే. ఓకే, సో క్లే ఈజ్ నాట్ ఎట్ ఆల్ పోరస్ అనేది స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్ ఇక్కడ. ఓకే ఓకే, సో ఇది ఎలా ఆన్సర్ చేద్దాం అనేది చూద్దాం. సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్? బోత్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్. నో, స్టేట్మెంట్ 3 అనేది రాంగ్ కదా, సో ఫస్ట్ ఆప్షన్ క్యాన్సిల్. బోత్ స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్, సో సెకండ్ ఆప్షన్ కూడా పోయింది. నెక్స్ట్ వన్, అండ్ డి ఆప్షన్ చూడండి, నైదర్ స్టేట్మెంట్ 2 నార్ స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, అంటే 2 and 3 కూడా రాంగ్ అంటున్నాడు, సో డి ఆప్షన్ కూడా రాంగ్. సో ఇంకా సి ఆప్షనే లెఫ్ట్, సో కాబట్టి సి ఆప్షన్ అనేది రైట్ అవ్వాలి. సి హియర్ ఓన్లీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ 2 and 3 ఈజ్ కరెక్ట్. ఎస్, ఇందులో ఏది కరెక్ట్? స్టేట్మెంట్ 2 కరెక్ట్ యాక్చువల్గా. ఓకే, సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్, నాట్ 3. ఎస్, అండ్ దట్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1. ఎస్, అది స్టేట్మెంట్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, ఎందుకు చాక్ ఈస్ పోరస్ అండ్ హెన్స్ కెన్ అబ్జర్వ్ వాటర్? బికాస్ porosity and permeability features anamata. Statement 2 is explaining statement 1. Yes, so the option was 3. Third option is the right answer. Okay.